రైతు విత్తనం పెట్టిన కానించి దాన్ని సంరక్షణ మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు. అయితే పందుల నుంచి, పక్షుల నుంచి, పురుగు నుంచి అంతా రక్షించి కాపాడిన పంట. ఆ తర్వాత విత్తనాల దగ్గరికి వెళ్తే పురుగు మందులు రేట్లు వాళ్ళు ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి. విత్తనాలు ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి. అవి నకిలీ విత్తనాల, మంచి విత్తనాలు కాదు. ఒక రైతును మోసం చేయడం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ రైతు తన కష్టాల నుంచి బయటకొచ్చి తను పంట పండించిన తర్వాత రైతు చేతిలో పంట లేనప్పుడేమో ఫుల్ రేటు ఉంటుంది. ప్రతి పంటకి చాలా రేటు ఉంటుంది. ఆ రేటు చూసి రైతు మురిసిపోతారు. మురిసిపోయి అమ్మో తొందర కొయ్యాలి, తొందర దాన్ని పంటని మార్కెట్కి పంపాలి, డబ్బులు వస్తాయి అని ముందే అంచనా వేసుకొని ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి దాన్ని ఫిక్స్డ్ చేసి పెట్టుకుంటారు పాపం. ఆ తర్వాత ఏమైందంటే రైతు చేతిలో లేకుండా చేనులో పంట ఉన్నప్పుడేమో రేటు బాగుంటుంది. రైతు చేతికి పంట వచ్చినప్పుడు రేటు పడిపోతే మార్కెట్ మందం అయిపోయింది, రేటు పడిపోయింది అని చెప్తారు. ఎందుకు అంటే దళారులు మొత్తం సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు అనుకున్న ప్రకారం రైతుల దగ్గర నుంచి పంట మొత్తం వచ్చేంత వరకు మనం ఇదే రేటు ఫిక్స్ కావాలి. రైతుల దగ్గర నుంచి పంట అయిపోయిన తర్వాత మన చేతిలో పంట ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు రేట్లు పెంచుకోవాలని చెప్పి బాగా గమనించండి. ప్రతి రైతు పంట చేనులో ఉన్నప్పుడేమో రేటు బాగుంటుంది. చేనులో నుంచి దళారుల దగ్గరకు వచ్చేటప్పటికి మన దగ్గర రేటు పడిపోద్ది. దళారుల దగ్గర ఉండి రైతు చేతిలో పంట లేనప్పుడేమో రేటు పెరుగుతుంది. అంటే ఇది గవర్నమెంట్ తోటి వాళ్ళు కుమ్మక్కై చేస్తారా, ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేకపోతే రైతు దురదృష్టమా, మరి ఆ యొక్క సేట్ల అదృష్టమా అస్సలు తెలియదు. జై జవాన్ జై కిసాన్.